హలో ఫ్రెండ్స్, ఎంఎస్ఎస్ విలేజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యమైన విషయానికైతే వెళ్తున్నాను ఊరు లోపలికి. ఎందుకంటే మేము ప్రహరీ అయితే కట్టినాము, దానికి గేట్ పెట్టడానికి వెల్డింగ్ షాప్లోకి వెళ్తున్నాను. వెల్డింగ్ షాప్కి వెళ్ళి గేట్ అయితే ఒకటి రెడీ చేసుకోవాలి, అందుకని వెళ్తున్నాను. ఇప్పుడైతే వర్షం కురుస్తూ ఉంది, గొడుగు వేసుకొని వర్షంలోనే వెళ్తున్నాను. మీకైతే వర్షం కురిసేది చూపిస్తాను. ఈరోజు మొత్తానికి వర్షం ఇప్పుడు 4 రోజులుగా కురుస్తూనే ఉంది. వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళి వెల్డింగ్ ఆయనతో మాట్లాడి గేట్ అయితే రెడీ చేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకైతే వర్షం అయితే చూపిస్తాను. ఇలా కురుస్తూ ఉంది, ఇప్పుడైతే కొంచెం తగ్గిన దానివల్ల నేను వెళ్తున్నాను. ఇంతకుముందు అయితే బలంగా అయితే పడతా ఉండింది. మనం వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ షాప్ అయినా వచ్చినాడో లేదో చూసి మనం రేట్ మాట్లాడుకొని గేట్ అయితే రెడీ చేయించుకుందాం. వెల్డింగ్ షాప్ అయిన అయితే ఉన్నాడు, అతనికి అడ్వాన్స్ ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చినాను. ఇప్పుడు 4 రోజుల తర్వాత అయితే రమ్మన్నాడు. 4 రోజుల తర్వాత పోతే మనకి గేట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత గేట్ తీసుకొచ్చి మనం అయితే పెట్టేయవచ్చు. అడ్వాన్స్ అయితే 2000 రూపాయలు అయితే ఇచ్చినాను అనమాట. ఈ వర్షం వల్ల వీడియో కూడా మబ్బుగా అయితే కనబడుతుంది. అడుసు బురదగా అయితే ఉన్నాయి, రోడ్లు ఎంత చెమ్మగా అయితే ఉంది. నేనైతే ఇప్పుడైతే గుడుగైతే వేసుకొని వెళ్తూ ఉన్నాను. ఏం వర్షం రా నాయన, ఇది ఇప్పుడు ఒక వారంగా అయితే పట్టేసుకుంది. పశువులు కూడా వేసేదానికి కష్టంగా ఉంది, అలా ఉందన్నమాట వర్షం. ఇప్పుడు నిన్న ఈ రోజు అయితే ఎక్కువగా ఉంది, 2 రోజులుగా అది వర్షం. ఈరోజు మనకి గేట్ అయితే రెడీ అయిపోయింది. ఒక మనిషిని తీసుకొని పోయి బండిలో గేట్ని అయితే తీసుకొచ్చేయాలి. అందుకని ఒక మనిషిని పిలుచుకునేదానికి నేనైతే వెళ్తున్నాను. మనిషి పిలిచేసి గేట్ని బండిలో ఎక్కించుకొని వచ్చేయాలి. మన బండి ఉంది కదా, బైక్, ఆ బైక్ మీద తీసుకొచ్చేసాయి. మనిషిని పిలుచుకున్న గిరిల్స్ అయితే బండి మీద పెట్టుకునేసి ఇంటి దగ్గరికి అయితే తెచ్చి దింపేసినాం అనమాట. ఇప్పుడు నైట్ 8 అవుతా ఉంది. మొత్తం ఈ వర్క్ అంతా పెయింట్ కానీ, దీని రఫింగ్ కానీ, నైస్ సైడింగ్ కానీ మొత్తం నైట్లోనే చేసిన. ఈరోజు నైట్ 3 గంటల వరకు నిద్ర అనేది లేదు నాకైతే. మొత్తం నీట్గా రఫ్ పేపరు, నైస్ పేపర్ ఒకటి ఎత్తుకొని శుద్ధంగా క్లీన్ చేసేసి వెల్డింగ్ చేసినప్పుడు ఆ పొడి అనేది రాలి అక్కడ మన ఇనప ముక్కలు మారిగా ఉంటుంది. దాని మీద అట్నే క్లీన్ చేయకుండా అట్నే కానీ పెయింట్ ఇచ్చినామంటే గిరిల్స్ చూసేదానికి అందంగానే కనబడదు. మనం చెయ్యి పట్టుకున్నా కానీ రఫ్గా ఉంటుంది కాబట్టి చెయ్యిలు కట్ అవ్వచ్చు, చెయ్యిలు కోసుకోవచ్చు, రక్తం రావచ్చు, గీసుకుంటాయి అన్నమాట. అందుకని వాటినంతా ఒక రఫ్ పేపర్ తీసుకొని రఫ్ పేపర్తో నీట్గా రుద్దేసి ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ గిరిల్స్ మీద బుడ్లుగా చుక్కలుగా పడినా చూడండి. ఇది వెల్డింగ్ చేసేటప్పుడు రాలే పొడి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, అవన్నీ మనం ఒక ఇనప రేకు ఒకటి ఎత్తుకొని వాటిని చివేయాలి. ఈ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా బాగా నీట్గా అయితే కనబడతా ఉంది మీకు. అవన్నీ మనం చివేసి ఈ ఉప్పు కాగితం అంటారు కదా, ఈ పెయింట్ వాళ్ళు గిరిల్స్లకి వేస్తూ ఉంటారు, రుద్దుతూ ఉంటారు. అట్లా కాగితం ఎత్తుకొని ఇక్కడ నేను ఆ గేట్ని క్లీన్ చేస్తున్నాను. రుద్ది పెయింట్ కొట్టాలి. అందుకని నేను ఆ నైట్ పూర్తిగా నేనైతే నిద్రే పోలేదు. ఆ రోజు
మొత్తానికి రాత్రి 3 అయింది. వాటిని క్లీన్ చేసి రుద్ది వాటినంతా గుడ్డతో తుడిచి ఆ తర్వాత గిరిల్స్కి పెయింట్ అనేది చేసినాను అనమాట. ఆ విధంగా అయితే రెడీ చేసుకున్నాను, పెయింట్ చేసినాను. గిరిల్స్ అయితే రెడీ అయిపోయింది. గిరిల్స్ కూడా పెట్టేసినాను అనమాట. ఇప్పుడు ఇంటికి ఓపెనింగ్లో ఉంది. ఏది ఇంటి లోపలికి ఏదైనా గుడ్డు, పిల్ల, మేక, గొర్రె అనేది ఏమి కుక్క, నక్క అనేది ఏమి రావు. బాగా నీట్గా అయితే పెట్టేసినాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నాకు ఫుల్ వర్క్ అనమాట. నైట్ పూర్తిగా 3 అయింది. దాన్ని రుద్ది పెయింట్ చేయడానికి, రెడ్ ఆక్సైడ్ అనమాట. రెడ్ ఆక్సైడ్ పెయింట్ చేయడానికి గిరిల్స్ మరుసటి రోజు గిరిల్స్ పెట్టినాను అనమాట. ఆ రోజు నైట్ 12 అయిందనమాట. 12 వరకు వాటికి గాళ్ళు కొట్టి, గోళ్ళల్లో గాళ్ళు కొట్టి వాటిని పెట్టడానికి 12 అయిందనమాట. ఆ విధంగా 2 రాత్రులు నాకు నిద్ర అనేది లేదు. ఎంతో కొంత మొత్తానికి 2 రోజులు, 3వ రోజుకంతా గేట్ అనేది పెట్టేసినాము. 2 రోజులకంతా అయిపోయింది.